హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు నాయక్ వ్లాగ్స్. మహాభారత యుద్ధం జరుగుతున్న టైంలో కృష్ణుడితోటి అర్జునుడు ఇట్లా అంటాడు, కృష్ణ, నా అనుకున్నోళ్ళు నా బంధువులే నా పైనకి యుద్ధానికి వస్తున్నారు, వాళ్ళని ఓడించి నేను గెలిచేదేరా అంటాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నీ అనుకున్నోళ్ళు నీ బంధువులు అధర్మం వైపు నిలబడి నీ పైన యుద్ధానికి వచ్చినప్పుడే మీ బంధం తెగిపోయింది, ఇప్పుడు నువ్వు వాళ్ళని తొక్కి పెట్టక తప్పదు పారదా అంటాడు. అది ఎంత ఇన్స్పైరింగ్ ఉంటుందో నాకు ఆ స్టోరీ అది చూసినప్పుడు చాలా గూస్ బంప్స్ వస్తాయి. అట్లనే నేను మాల్దీవ్స్కి వచ్చేసి 3 సంవత్సరాలు అవుతుంది. బంధాలని మర్చిపోయినా, బంధుత్వాన్ని మర్చిపోయినా, దోస్తాలని మర్చిపోయినా, అందరినీ మర్చిపోయినా. ఎందుకంటే ప్రతి ఒక్కరు నన్ను తొక్కుదామని చూసుకోలేదు తప్పితే ఒక్కడు నా పైకి తీసుకొద్దామంటాడు ఒక్కడు లేడు. అలాంటి బంధాలు అలాంటి దోస్తులు ఉన్నా లేకున్నా ఒకటే అని చెప్పేసి అందరిని వదిలేసిన ఒంటరిగా బతుకుతున్నా. ఇప్పుడు నేను సక్సెస్ అవుతున్నా చూసి ఆడమనుడే ఈడమనుడే అని అందరు చెప్పుకుంటున్నారు. చెప్పుకొని ఏమవుతుంది, చెప్పుకుంటారు. కానీ ఎవడు కూడా నేను మా ఓడని అనుకోను. ఎందుకంటే నన్ను ఎన్నోసార్లు కించపరిచిండ్రు, ఎన్నోసార్లు బాధలకు గుర్తు చేసిండ్రు, ఎన్నోసార్లు నన్ను చెప్పుకోలేనంత బాధపడేటట్టు చేసిండ్రు. సరే, అదంతా సంగతి పక్కన పెడితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, నేను రిసార్ట్లో సాయంత్రం ఈరోజు నా ఈవినింగ్ షిఫ్ట్ ఉంది. సరే, అదంతా వదిలేస్తే ఈరోజు మనం మాట్లాడుకోే మ్యాటర్ ఏంటంటే, నేను మా రిసార్ట్లో ఈరోజు నాకు ఈవినింగ్ షిఫ్ట్ ఉంది కాబట్టి కనిపిస్తుంది రిసెప్షన్. ఇది మా అంతా రిసెప్షన్. ఇటు కనిపించేది అన్ని గెస్ట్ రూమ్స్, అటు కనిపించేది అన్ని స్ట్రీట్ లైట్స్ అంటే అన్ని స్ట్రీట్స్ ఉన్నాయి. ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ ఆన్ చేయకన్నా ముందు ఇట్లా మా రిసార్ట్ ఇట్లుంటే, ఇక స్ట్రీట్ లైట్ ఆన్ చేసిన తర్వాత ఇట్లా మా రిసార్ట్ ఉంటుంది. ఈవినింగ్ షిఫ్ట్ ఉన్నప్పుడు లైట్స్ ఆన్ చేసుడు, ప్లస్ గెస్ట్ రూమ్స్ క్లీన్ చేసుడు, చిన్న వర్కులు చేసుకున్నాడు, ఇలాంటి పనులు మాకుంటే. నేను పొద్దున మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు మాకు డ్యూటీ ఉంటుంది. 5 o'clock అయిపోతుంది. 5:30 అంటే నేను అప్పుడప్పుడు ఎక్స్ట్రా చేస్తాను కాబట్టి 5:30 అవుతుంది. లేదు, ఈవినింగ్ షిఫ్ట్ ఉన్నప్పుడు మాకు మార్నింగ్ 7:30 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు, మళ్ళీ ఈవినింగ్ 4:30 నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఇట్లా మాకు షిఫ్ట్ ఇట్లా చేంజ్ అవుతూ ఉంటే, పొద్దున్న లేచి నుంచి నైట్ 12 వరకు చాలా కష్టపడతాం, చాలా పని చేస్తాం. ఎందుకోసం అంటే 4 రూపాయలు సంపాదించుకోవడానికి, నలుగురిలో మంచిగా బతకడానికి. ఎందుకంటే డబ్బులు సంపాదిస్తే ఒక రకంగా చూస్తారు, డబ్బులు సంపాదించకపోతే ఇంకో రకంగా చూస్తారు. నాకు అదంతా తెలుసు. సొసైటీని ఆల్రెడీ చూసుకుంటూనే వస్తున్నా. చిన్నప్పటి నుంచి అలా అందరినీ చదువుతున్నా. 10 మందిలో ఎట్లుండాలో తెలుసు, 10 మందితో ఎట్లా మాట్లాడాలో తెలుసు. కానీ ఏం చేస్తూ పైసలు లేనప్పుడు మనకు ఓడి వాల్యూ ఇయ్యాడు. కాబట్టి పైసలు సంపాదించడం పైన ఫోకస్ పెట్టినా, మీరు కూడా పైసలు సంపాదించడం పైన ఫోకస్ పెట్టండి. ఓకే రైట్, థ్యాంక్ యూ. తెలుసుగా నేను మీ చందు నాయక్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. చాలా మాట్లాడాలని ఉంది కానీ ఏం మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే నేను చేస్తుంది ఇప్పుడు మినీ వ్లాగ్స్. పెద్ద వ్లాగ్లు ముందు తీస్తా. ఎందుకంటే నాకు పెద్ద కంటెంట్లు దొరకడం లేదు, ఏం మాట్లాడాలో తెలియదు. నాకు తెలిసి ఇది 4th, 5th వ్లాగ్ కాబట్టి డైలీ వ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి నాకు పెద్ద వ్లాగ్స్ ఎలా చేయాలో తెలియదు. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. మన ఛానల్ మీకు నచ్చినట్టయితే, మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే, నచ్చకపోయినా సరే కానీ సపోర్ట్ చేయడానికైనా సరే నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మంచి వీడియోలు తీయాలంటే నాకు ఒక మోటివేషన్ లాగా ఉండాలి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఒక 2-3 కన్నా షేర్ చేయండి. ఎందుకంటే కొత్త వ్లాగ్ స్టార్ట్ చేసి పాపం సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. ఓకేనా, రైట్ అండి. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ.